జగన్ గారు మావిగన్ అంటున్నారు, 3 రాజధానులు అంటారు, కాసేపు ఏమో 5 రాజధానులు అంటారు, కాసేపు ఇన్ని రాజధానులు అంటారు. ఫస్ట్ జగన్ గారికి అందరూ ఓట్లు వేశారు. ఓకే, పబ్లిక్ చాలా ఆశతో ఓట్లు వేశారు. కొత్త సీఎం అంటే ఎవరైనా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, కొత్త వాళ్ళు వచ్చాక ఏమన్నా కొత్త మార్పులు వస్తాయని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. చాలా హోప్స్తో హెవీ మెజార్టీతో గెలిపించారు పబ్లిక్. ఈయన గారు వచ్చాక అన్ని పిచ్చి పిచ్చిగా 3 రాజధానులు 5 రాజధానులు ఇలాగని చెప్పుకుంటా, కనీసం రోడ్ అంటే బేసిక్ నీడ్. జగన్ గారు ఉన్న 5 ఇయర్స్లో అసలు రోడ్స్ కూడా వేయించలేదు. అంటే ఇప్పుడు మనం నడుచుకుంటూ యాక్సిడెంట్ అయి చచ్చిపోవాలా? రోడ్ కూడా ఇంపార్టెంట్. బస్సులో వెళ్తుంటే ముఖం పచ్చడైపోయి నుజ్జు అవుద్దామని భయం వేస్తుంది. ఇట్లా పెద్ద గోతులు, నదుల్లో వాటర్ డ్రై అయితే ఎంత గోతులు ఫామ్ అవుతాయో అంత పెద్ద గోతులు 5 ఇయర్స్లో పోయిన తర్వాత అయినా చేయించాలి కదా. ఎవరు అంటే నేను చెప్పాలంటే నేను టీడీపీకి ఫేవరబుల్ కాదు, వైసీపీకి ఫేవరబుల్ కాదు. 5 ఇయర్స్ చూస్తాము, ఎవరికైనా ఓటేస్తే ఆలుగిలని కాదు, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూస్తాము. ఎవరు బాగా చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళకి ఓటేసే అవకాశం ఉంది. జగన్ అంటే ఏ పరిపాలన కూడా అలాగే ఉంది. ఇప్పుడు వీళ్ళు వచ్చాక వీళ్ళు ఏం చేశారంటే వికలాంగుల పెన్షన్ తీశారు కూటమి ప్రభుత్వం వచ్చాక. మరి అందరు జగన్కు ఓటేస్తామంటాం. ఆయన కొన్ని పెన్షన్లు కూడా ఆయన కూడా కొన్ని మార్పులు చేశారు. సో ఇద్దరిలో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా, జగన్ది కూడా లేదు వీళ్ళది కూడా లేదు. వీళ్ళు రాటమే కుంటోల్ది పెన్షన్ ఎవరిని తీస్తారు? ఏమనంటే 20% హ్యాండిక్యాప్టే ఉన్నారు, 30 ఉన్నారు. మరి అందుకైనా కొంతమంది యాక్షన్ చేస్తారన్నారు. దానికి స్ట్రిక్ట్గా వెరిఫికేషన్ చేసి ఎవరెవరైతే హ్యాండిక్యాప్ట్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ పెన్షన్లు మామూలు నార్మల్ పర్సన్ బతటమే కష్టంగా ఉన్నప్పుడు కుంటోళ్ళు ఎవరిని పెన్షన్ తీస్తారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారో ఎలా చేస్తారు? సో ఇద్దరు అలాగే ఉన్నారు. కాకపోతే వీళ్ళు కొద్దిగా రోడ్లు వేయించి కొద్దిగా బెటర్గా ఉన్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా 100% సాటిస్ఫాక్షన్ ఎవ్వరు అవ్వరండి. కుక్క పక్కన నక్క చూడటానికి సిమిలర్గా ఉంటుంది, కొద్దిగా డిఫరెన్సెస్ ఉంటుంది. నక్క కొద్దిగా అందంగా ఉంటుంది, కుక్క కొద్దిగా హెయిర్స్ తక్కువ ఉంటాయి. ఏదొచ్చినా అంత పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు. ఈ కూటమి వచ్చాక కొద్దిగా రోడ్స్ వేయించారు, బాగున్నారు. పెన్షన్ తీస్తారు, స్కూల్స్ కాలేజెస్ ఏమో ప్రైవేటైజేషన్ చేశారు. దానివల్ల పబ్లిక్ కొద్దిగా వ్యతిరేకత. వీళ్ళు కొన్ని కరెక్షన్ చేసుకుంటే బాగుండేది. మరి అలాగా ప్రైవేటైజేషన్ చేస్తే స్టూడెంట్స్కి ఇబ్బందే కదా. వికలాంగుల పెన్షన్ ఇవి 2 మెయిన్. మరి దీనివల్ల పబ్లిక్ అంతా అగెన్స్ట్గా కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ జగన్ ఏదో ఉద్ధరిస్తాడని ఈయనకి ఓట్లు వేస్తేనేమో, జగన్ చూస్తేనేమో 5 రాజధానులు ఎందుకు, ఒక చోట రాజధాని చేయొచ్చు కదా. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, అన్నీ అందుబాటులో, ఇక్కడే కోర్టు, ఇక్కడే సచివాలయం, ఇక్కడే పబ్లిక్ ఏమైనా సంతకాలు కావాల్స్తే ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువ అవుతుంది, పక్కనే అన్నీ అవుతాయి. అక్కడ ఒక చోట కోర్టు అంటాడు, ఇంకో చోట సచివాలయం అంటారు, ఇంకో చోట ఏదో పెడతాను అంటాడు. అవన్నీ పిచ్చిగా. దీనివల్లే సెకండ్ టైం జగను ఎలక్ట్ కాపాడడానికి ఇదే రీజన్. ఈ 3 రాజధానులు 5 రాజధానులు మళ్ళీ అదే మాట రిపీట్ చేస్తున్నాను కదా. మళ్ళీ నేను రాజధానులు ఇది పెడతాను అనేసి మళ్ళీ అదే రిపీట్ అయితే ఎవరు ఓట్లేరు. 3 రాజధానులు ఎందుకు? ఫస్ట్ రోడ్లో ఒకటి వేయించిన వాడికి 3 రాజధానులు అవసరమా? బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది కదా 3 రాజధానులు అంటే. ఒక్క దగ్గర అంటే పబ్లిక్కి సంతకాలు కాటలు ఈజీగా ఉంటుంది. కోర్టు నుంచి ఇప్పుడు ఏమన్నా హైయర్ అథారిటీస్తో సంతకాలు కావాలంటే ఇక్కడ పక్కన ఇప్పుడు హైదరాబాద్ ఎగ్జాంపుల్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. అలా ఒక రాజధానితో సరిపోద్ది. 3-4 రాజధాని పబ్లిక్ ఎవరికి ఇష్టం లేదు, ఆయన ఒక్కడే అనుకున్నాడు. సో రెండోసారి కూడా నేను హెవీ మెజార్టీ అన్నాను, కానీ రెండోసారి కూడా ఎవరు వేయరని అనుకుంటున్నాను. తెలంగాణలో చాలా పార్టీలు వస్తున్నాయి, చూసినంత కవిత రావడం జరిగింది, జనసేన రావడం జరిగింది. కానీ ఇదే తెలంగాణలో వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా బలం ఉంది. సో జగన్ గారు పోటీ చేస్తే బాగుంటుందని చాలామంది అనుకుంటారు. తెలంగాణలో వస్తే బాగుంటుందా వైసీపీ? అంటే తెలంగాణలో పోటీ చేస్తే వైసీపీ వస్తుందా రాదా అంటే, ఏపీలో ఫెయిల్ అయింది కదా వైసీపీ. కొంతమంది ఎవరైతే స్కీమ్స్ బాగా తిన్నారో వాళ్ళు మాత్రం ఓటేస్తారు. స్కీమ్స్ అందనే వాళ్ళకేమో పెద్దగా ఓట్లు ఏమయ్యారు. కాబట్టి తెలంగాణలో కేటీఆర్ ఫస్ట్ టైం ఎలక్ట్ అయినప్పుడు పబ్లిక్కి బాగా డెవలప్ చేశారు. అదే చెప్తాను నేనండి, దానికి సంబంధించిందే. పబ్లిక్కి బాగా ఇంక్రిమెంట్ శాలరీస్ ఇచ్చారు. రెండోసారి సిటీ డెవలప్మెంట్. కాబట్టి తెలంగాణలో బలమైన పార్టీ ఏదంటే కేటీఆర్, కేసీఆర్. వీళ్ళు ఉంటుండగా ఎన్ని పార్టీలు వచ్చినా కూడా నాకు తెలిసి పబ్లిక్ వాళ్ళకి వేసే అవకాశం తక్కువ. అది